యాకోబు పత్రిక చివరి అధ్యాయానికి రండి. యాకోబు పత్రిక చివరి అధ్యాయం అంటే 5వ అధ్యాయం 17వ వచనం అలాగే 18వ వచనం కూడా ముందుగా చదువుదాం. జేమ్స్ 5:17 and 18 మనం అందరికి తెలుగు తెలిసి కనుక తెలుగులోనే చెప్పుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదువుబడిన ఈ 2 వచనాలు ఈ ఉదయకాలం మన ఎదుట ప్రభు తన ఆత్మ ద్వారా వివరించినట్లు, మనల్ని సంధించి మనల్ని ప్రోత్సాహపరచినట్లు ప్రభువే దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైన యాకోబు తను రాసిన ఈ చిన్న పత్రిక 5 అధ్యాయాల పత్రికలో పాత నిబంధన కాలంలో ఉన్న వారిని కొంతమందిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణకు ఒక అబ్రహామును, ఒక రాహాబును, ఒక యోబును, ఒక ఏలియాను, ఇంకా పేరు చెప్పకుండా కొంతమందిని ఆయన సూచ్యప్రాయంగా మన ఎదుట ఉంచి వారి భక్తి జీవితం మనం ప్రోత్సాహకరంగా తీసుకోవాలని చెప్తున్నాడు. మనము ఇంతవరకు విన్నట్టుగా పాత నిబంధన కాలంలో చాలా ఘనులు ఉన్నారు. విశ్వాస జీవితంలో పేరు పొందిన వీరులు వనితలు ఉన్నారు. మరి అంత ఘనులు కాము మనం, కానీ మరొక ప్రక్కన మనం నిరుత్సాహపడనక్కర్లేదు. అందుకే మనం ఇప్పుడు 17వ వచనం చదువుకున్నాం. ఏలియా ఆయన మహాఘనుడు, గొప్ప భక్తుడు, సాటి లేనివాడు ఒక రకంగా. అయినను అతడు మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. ఎందుకన్నాడు అంటే మన వంటి రక్తమాంసాలు గలవాడుగానే ఉన్నాడు, మన వంటి బలహీనతలు ఆయనకున్నవి. ఆయన కూడా మరి పిరికితనం కలవాడుగా ఉన్నాడు, పారిపోయిన వాడుగా కూడా ఉన్నాడు, భయపడిన వాడుగా ఉన్నాడు. ఏ మ్యాన్ ఆఫ్ లైక్ ప్యాషన్స్ అని పొరపాటున వచ్చిందన్నమాట. మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. అయితే మనము ఆయన వంటి స్వభావం గల మనుషులుగా ఉండాలి అని ఆయన భావం. దానికి మనలను ఆయన హెచ్చరిస్తున్నాడు. ద సీక్రెట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా అంటే ఏలియా అంత శక్తివంతమైన గుర్తింపదగిన జీవితం జీవించాడంటే ఆయన పరిచర్య, దాని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి అని అన్నీ తెలిసినవే, కొత్తదేం లేదు. కానీ మనం లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నేను పాత నిబంధనలో జీవించిన ఆ భక్తుడే కానీ క్రొత్త నిబంధనలో ఆయన గురించి చదువుకుని ధ్యానం చేద్దాం అనే మాట చెప్పడం జరిగింది కదా. మొదటి రహస్యం ఏమంటే 17వ వచనం ప్రకారం ఏలియా 5:17 మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. కానీ ఆయనకు మనకు తేడా ఏమిటి అంటే అతడు ప్రార్థన శక్తి గలవాడు, ప్రార్థన అనుభవం కలవాడు. అతడు ప్రార్థనా పరుడు, ప్రార్థన వీరుడు. ప్రార్థన అంటే ప్రార్థనే. నంద్యాల సంఘ పెద్ద ఏమిరెడ్డి గారు అనేవాడు, ప్రార్థన అంటే ప్రార్థనే అని. అంటే దానికి ఏం తోకలు పెట్టకండి, అది కలపకండి అని. ప్రార్థన అంటే ప్రసంగం కాదు, ప్రార్థన అంటే ప్రార్థనే. ప్రభువుకు చేసే ప్రార్థన, ప్రభు నామమును చేసే ప్రార్థన, భక్తి కలిగి చేసే ప్రార్థన, ప్రార్థనకు అవసరమైన కొలతలు యోగ్యతలు కలిగి చేసే ప్రార్థన ప్రభు వింటాడు, ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన ముందు మన జీవితం ఎలా ఉండాలి, ప్రార్థన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి బైబిల్ చెప్తుంది. ఎవరి మీదనైనా ఆయాసాలు కష్టాలు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువు వినడు, జవాబు ఇవ్వడు కదా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీదనైనా విరోధం ఉంటే ప్రభువు ఎదుట మొదట వారిని క్షమించి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పారు. క్షమించే హృదయం లేకుండా ప్రార్థన చేయండి. ఈ 5 అధ్యాయాల్లో దాదాపుగా ప్రార్థనకు సంబంధించిన కొన్ని సూత్రాలు యాకోబు చెప్తున్నాడు. అయితే ఉదయం నా ఆలోచన యాకోబు పత్రిక కాదు, భక్తుడైన ఏలియా. ఆయన అంత శక్తివంతంగా సేవ చేయడానికి రహస్యం ఏమిటి అంటే ఆయన ప్రార్థన జీవితం.
ఆయన ప్రార్థనాపరుడు. ఏలియా నువ్వు ప్రార్థన చేయి అని ఎవరైనా అడిగితే ప్రార్థన చేసిన వాడు కాదు ఆయన. తనకు తానుగా ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించాడు. ఆయన ప్రార్థనలో ఇశ్రాయేలు ప్రజల ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ గురిగా పెట్టుకున్నాడు. ఆయన తన కొరకు స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు ఏలియా చేసేది. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 17వ వచనం ప్రారంభంలో అన్నాడు, వర్షింపకుండానట్లు ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు వర్షింపకూడదు అనుకున్నాడంటే, వర్షం పడుతూనే ఉంటే, పంటలు పండుతూ ఉంటే, మంచు పడుతూ ఉంటే, కార్యక్రమాలు మామూలుగా సాగితే వీరు దారికి రారు. ఎవరు? భక్తిహీనులు ఇశ్రాయేలు ప్రజలు. కనుక వారిని దారికి తేవాలి అంటే వర్షం పడకూడదు, పంటలు పండకూడదు, ప్రజలకు కరువు రావాలి, కష్టము కలగాలి. అప్పుడు వారు ప్రభువు తట్టు తిరగాలి. వారిని తిప్పాలని ఇది ఒక సూత్రంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి ఆలోచనది. ఆంధ్ర శిల్పింపబడును గాక అని కాదు మన ఆలోచన. వారు ప్రభువు తట్టు తిరుగుదురు గాక. అలాగే తమిళనాడు, అలాగే కర్ణాటక, ఏ రాష్ట్రమైనా కానీ రాష్ట్రాలు దేశాలు ప్రభువు తట్టు తిరగాలి. వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయాలంటే పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేయకూడదు అనేది కూడా ఇక్కడే చెప్పాడు అయినా కదా. ఒకరి పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని, పాపములు ఒప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రభువు నామమున ప్రార్థన చేయమన్నాడు. ఏదైనా బలహీనతలు ఉంటే సంఘానికి, సంఘ పెద్దలకు చెప్పాలి. వారు మన ఇంటికి రావాలి, మన కొరకు ప్రార్థన చేయాలని మనం కోరుకోవాలి. వారికి మనం తెలియజేయకుండా అనుకోరు, దర్శించరు, రారు అని వారి మీద నేరాలు మోపకూడదు. అది న్యాయం కాదు. మనం చెప్పాలి, మా కుటుంబంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, వ్యాధి బాధలు ఉన్నాయి, లేక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వారు వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రభు సహాయం చేస్తారు. ప్రభు నామమున చేసే ప్రార్థన, పెద్దలు చేసే ప్రార్థన, మనం ఒకరికొకరు చేసే ప్రార్థన, అన్ని రకాలుగా ఆయన చెప్తున్నాడు. మనఃపూర్వకమైన ప్రార్థన అనేది వెంటనే ఏలియా పేరు చెప్పారు. ఏలియా చేసే ప్రార్థన పైకి చేయడం లేదు, పేరు కొరకు కాదు, కానీ ఎట్లా భారముతో చేస్తున్నాడు, గురితో చేస్తున్నాడు, మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలది అని చెప్పి. మన ప్రార్థన కూడా బలహీనమైనదిగా కాకుండా శక్తివంతమైనదిగా ఉండాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన. 18వ వచనంలో మరొక మాట ఏమన్నారంటే, అతడు ప్రార్థించాడు. 17వ వచనం, అతడు మరలా ప్రార్థన చేశాడన్న. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి ఆగిపోతున్నాం, కానీ ప్రార్థన అనేది ఆగిపోయేది కాదు. ప్రార్థించాలి, మరలా ప్రార్థన, మాటి మాటికి ప్రార్థన చేయడం, అదే విషయం కొరకు, జవాబు కొరకు ప్రార్థన చేయడం, పవిత్రమైన జీవితంతో చేతులెత్తి ప్రార్థన చేయడం, కోపము లేని ప్రార్థన, లోపము లేని ప్రార్థన. ప్రార్థన శక్తి గలవాడు. ఏలియా జీవితానికి గొప్ప రహస్యం ప్రార్థన జీవితం. కొండల్లో ఉండేవాడు, ఆకస్మికంగా ఆయన మనకి కనబడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17 నుండి 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనుక ఆయన ప్రార్థన ఎవరు చూస్తున్నారని ప్రార్థన చేశాడు? ఎవరు చూస్తున్నారని కాదు, ఎవరు వింటున్నారని ప్రార్థన చేశాడు? ఎవరు వినడం లేదు, ఆయన ఎవరు చూడడం లేదు, ఆయన ఎవరు వినడం. ప్రభు అక్కడే. ఆయన ప్రార్థన వినేవాడు, చూసేవాడు, జవాబిచ్చేవాడు. వర్షం పడకూడదు అని ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రకారమే పడకుండా చేశాడు. ఎంతకాలం? కొన్ని రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, ఒక సీజన్ కాదు, 3.5 సంవత్సరాల వరకు వర్షము పడలేదు, మంచు పడలేదు. అది 17వ అధ్యాయంలో మంచు అనే మాట కూడా చెప్పాడు. ఇక్కడ వర్షం ఒకటే రాశాడు. వర్షము పడలేదు, మంచు పడలేదు. ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. అహాబు ఈ వర్తమానం విన్న తర్వాత ఇంత కష్టం కలిగించాడు ఇతడు ఎవరో, ఇతన్ని పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. అతడు పంపని రాజ్యం లేదు, పంపని ప్రాంతం లేదు. వెళ్ళిన వారు తీసుకుని వచ్చారా? ఏలియా చిక్కాడా, దొరికాడా? వారికి ఏలియాకి తెలియదు అసలు సంగతి. ఆయన్ని పట్టుకోవాలని పంపినట్టు ఆయనకు తెలియదు. ఆయన తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. క్షేమంగా ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు. ఆయన వీళ్ళు వెళ్ళి మాకు కనబడలేదు, మేము చూడలేదు, మాకు కనబడలేదు, మేము చూడలేదు, మాకు దొరకలేదు అన్నవాళ్లే తప్ప ఒక్క వ్యక్తిని అంతమంది అంతకాలం పట్టుకోలేకపోయారు. తర్వాత
మళ్ళీ ఎప్పుడు ఆయన కనబడ్డాడు? రాజుల మొదటి గ్రంథం ప్రకారం 18వ అధ్యాయం ప్రకారం నేడు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యంలో దేవుడు వర్షం కురిపించబోతున్నాడు. అహాబు వచ్చి నన్ను కలుసుకోవాలి. ఈరోజు నేను అహాబును దర్శించబోతున్నా, అహాబు నన్ను దర్శించాలి. బయాటరు అన్నట్టుగా చెప్తున్నాడు ఏలియా, దైవజనుడు, భక్తుడు. అంతకాలం ఇశ్రాయేలు ప్రజలకు కష్టం కలిగింది. 17లో వర్షం పడకూడదు అని ప్రార్థించి వెళ్ళాడు. వర్షం పడలేదు. వర్షం పడే రోజు దానికి ముందు ఒక కార్యం జరగాలి. అదంతా ఇక్కడ చెప్పబడలేదు, రాయబడలేదు కదా. ప్రార్థన శక్తి ఆయనలో ఉన్నది. అది మన జీవితాల్లో ఉన్నదా, ఎంతవరకు ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒట్టి మాటల కంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సేవకులుగా కానీ, నాయకులుగా కానీ, ఉపదేశకులుగా కానీ, పరిచారకులుగా కానీ, సండే స్కూల్ టీచర్స్గా కానీ, యూత్ మధ్యన పనిచేసేవారు కానీ, సహోదరుల మధ్య పనిచేసేవారు కానీ, ప్రభువు కొరకు ఆయన చేతిలో సాధనాలుగా వాడబడే మనకు ప్రార్థన శక్తి ఉండాలి. అది శక్తివంతమైన సేవ, పరిచర్య. ప్రార్థన లేని పరిచర్య శక్తివంతమైనది కాదు, ఫలభరితమైనది కాదు. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం ఆయనలో ఉన్నది. తర్వాత రాజుల మొదటి గ్రంథం, నేను చెప్పే వచనాలు తేటగా చదవగలవారు చదివితే సహాయకరంగా ఉంటుంది. త్వరగా మనం సాగిపోదాం. మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నారు. రెండు బ్రదర్ కదా, చూడండి. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అన్నాడు. అక్కడ ఆగుదాం. ఈయన ప్రారంభించగానే మొదటి మాట ఏమంటాడంటే, నేను ఎవరి సన్నిధిని ఉన్నానో అదే నా బలం, అదే నా పరిచర్య రహస్యం అని ఆయన చెప్తున్నాడు. దేవుని సన్నిధిని ఎరిగినవాడు ఏలియా, దేవుని సన్నిధిని అనుభవించినవాడు ఏలియా, దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని పొందినవాడు ఏలియా. ఆ బలముతో జీవించాడు, ఆ బలముతో ప్రకటించాడు, ఆ బలముతో సేవ చేశాడు. దేవుని సన్నిధి వేలు మనం ఖర్చు చేస్తున్నాం చాలాసార్లు. మంచిది, అవసరం. దేవుని సన్నిధి ఉన్నదా? దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? ఆలోచన చేయండి. ఇంగ్లీష్లో ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి మనం అనుభవించాలి. మోషే ఒక ప్రార్థన చేశాడు, ఈ జనమును తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. దాదాపు 20 లక్షల జనాభాను తోడుకొని పోవాలి. మాతో ఎవరిని పంపెదవో అది నీవు నాకు తెలపలేదు అన్నాడు. ఎవరిని పంపిస్తావు? గబ్రియేలును పంపిస్తావా? మికాయేలును పంపిస్తావా? ప్రధానమైన దూతలు ఉన్నారు, వారిలో ఎవరినైనా పంపిస్తావా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండం 33లో ప్రభు ఒకే మాట అన్నాడు, నేను ఎవరిని పంపను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ వెహికల్స్, కార్లు, 4 వీలర్స్ కొనేవారు సాధారణంగా విశ్వాసులు నిర్గమకాండం 33:14 రాయిస్తూ ఉంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. యాక్సిడెంట్స్ అవుతాయని ముందే కంగారు ఉంటుంది, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అందుకని ఎన్ని వచనాలు రాయించుకున్నా జరుగుతూనే ఉంటాయి కదా. నేనేం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, వాస్తవం అంతే. అయితే ఏలియా ప్రభువు సన్నిధిని ఎరిగినవాడు. అతడు ఎక్కడ ఉన్నా, గిల్గాల్లో ఉన్నా, లేకపోతే కెరీతులో ఉన్నా, సారిపతిలో ఉన్నా, కర్మెల్లో ఉన్నా, యెజ్రెయేల్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నంత కాలం పరలోకానికి ఆరోహణమయ్యే వరకు భూలోకంలో ఉండగా, భూలోకంలో దేవుని సన్నిధిని ఆయన ఎరిగినవాడు. ప్రభు సన్నిధి మనతో ఉన్నదా? కుటుంబం ఉంది, పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మంచిదే. కానీ పిల్లల చదువు ఉన్నది, ఉద్యోగాలు ఉన్నాయి, వృత్తి బాధ్యతలు ఉన్నాయి, పనులెన్నో ఉన్నాయి, నిజమే. కానీ దినమంతటిలో ప్రభు సన్నిధి మనం అనుభవిస్తున్నాము. రోజు అసెంబ్లీ మీటింగ్ ఉండకపోవచ్చు. కొన్ని పల్లెల్లో రోజు కూడుకుంటారు కాసేపు అయినా, కానీ టౌన్స్లో, సిటీస్లో ఉండే వారికి అంత అనుకూలం కాదు. కానీ దేవుని సన్నిధి మన గదిలో మనం అనుభవిస్తున్నామా? మన ఇంటిలో మనం అనుభవిస్తున్నామా? కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి, వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రభుతో గడపడం ద్వారా దేవుని సన్నిధి
వాక్యం చదివి ప్రార్థనలో గడిపి నన్ను మనం ప్రభు సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకునే ఆ అనుభవం, ఆ అభ్యాసం ఎంతవరకు మనకున్నది? ఏలియా శక్తివంతమైన సేవ చేశాడు, మర్చిపోలేని సేవ చేశాడు. ప్రభు తట్టు ప్రజలను తిప్పగలిగిన పరిచర్య ఆయన జరిగించాడు. రాజ్యాలను కదిలించాడు, వణికించాడు, రాజులను వణికించాడు. అహాబుకు సింహస్వప్నంగా మిగిలిపోయాడు ఏలియా భయపడలేదు, అహాబు భయపడాల్సి వచ్చింది. యెజబెలు కూడా మూర్ఖంగా ప్రవర్తించింది, కానీ చివరికి ఏలియా చెప్పిన మాట ప్రకారం జరిగినప్పుడు గడగడలాడిపోయింది. అడ్రస్ లేకుండా పోయింది యెజబెలు. అహాబు చనిపోతే అహాబుగా ఉన్నాడు. ఆ మూర్ఖురాలు శాపగ్రస్తురాలు చనిపోతే ఈమె రాజకుమార్తె అని గుర్తుపట్టడానికి వీలు లేకుండా అని రాశాడు బైబిల్. ఏంటి కారణం? ఆమె జీవితమే, ఆమె పాపమే, ఆమె భక్తిహీనతే దానికి కారణం. ఆమె రాజకుమార్తె అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఆమె వెళ్ళిపోవాలి. చూసారా, దేవజనులు ఒక్కసారి ఆమె పంపిన వర్తమానానికి కదిలిపోయిన మాట నిజమే. అందుకే రాశాడు యాకోబు పత్రిక 5లో, అతడు మన వంటి స్వభావం గల మనుషుడే. అంత మాత్రమే ఏలియా కంటే నేను కానీ మీరు కానీ గనులు కాదు. పొరపాటును కూడా అట్లా అనుకోవద్దు. ఇప్పుడు రోజుల్లో ఏమవుతుందంటే, వీఆర్ నాట్ దాట్ బట్ వీ ఫీల్. మనము అలా లేము, కానీ మనం ఏమనుకుంటామంటే నేను ఫలానా అనుకుంటా ఉన్నా. ఒక సహోదరుడు నేను పంచుకుంటా ఉన్నాను, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, ప్రారంభం ఏంటో అంతా మన ఇద్దరికి తెలుసు బాగా. కానీ ఈరోజు నేను మహాగమనము అని ఫీల్ అయిపోతున్నాడు అంతే. అది వాస్తవం కాదు. భక్తి సన్నగిలినప్పుడు, భక్తిహీనత విస్తరించినప్పుడు అటువంటి నష్టాలు మనం తెచ్చుకుంటాం. ఇది అటువంటి వాడు కాదు. ఆయన జీవితానికి, ఆయన పరిచర్యలో ఉన్న మరొక రహస్యం ఏమిటంటే దేవుని సన్నిధి బలం. ఆయనకున్న ప్రార్థన బలం ఎరిగినవాడు, ఆయన సన్నిధి బలము పొందినవాడు, అనుభవించాడు దేవుని సన్నిధి. ఎక్కడున్నా దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. కొండల్లో ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు ప్రార్థించేవాడు ఎక్కడ రాయబడలేదు. కానీ అతడు ప్రార్థనాపరుడు అని మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిని ఆయన నిలువబడి ఉండేవాడని. లోక వ్యవహారాలు ఆయనకు ముఖ్యం కాదు, ప్రభువు సన్నిధి అనుభవించాలి అని నేర్చుకున్నాడు. మూడవది అక్కడే ఇప్పుడు చదవండి, రాజుల మొదటి గ్రంథం 17లోనే, చాలు, నా మాట ప్రకారము గాక అని చెప్తున్నాడు కదా. నా మాట అంటే ఎవరి మాట అది? చదవండి. ఈ సంవత్సరము అన్నాడు, సంవత్సరంలో అన్నాడు. ఏకవచనం కాదు, బహువచనం చెప్తున్నాడు. రాబో సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను అన్నాడు. తర్వాత పిమ్మట ఆయన చెప్పింది దేవుని వాక్యమే. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైనది. ప్రార్థన శక్తి పొందినవాడు, ఆయన సన్నిధి శక్తిని పొందినవాడు, ఆయన వాక్ శక్తి పొందినవాడు. ఆయన సేవలో ఆయన జ్ఞానం కాదు, ఆయన పాండిత్యం కాదు, ఆయన చాతుర్యం కాదు, ఆయన తీయని మాటలు కాదు, చమత్కారం కాదు, జ్ఞాన ప్రదర్శన కాదు, దేవుని వాక్యం. ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఆయనకు ఏది చెప్పాడో ఆ వాక్యముగా రాజులకు కానీ ప్రజలకు కానీ తేటగా ప్రకటించాడు ఆయన. అది ఆయన బలం. ఈనాటికి కూడా ఆయన గట్టిగా నమ్మేది ఏమిటంటే, నీ జీవిత కాలంలో నీవు ఏ కామెంటరీ ఎరిగి ఉండకపోవచ్చు, చదివి ఉండకపోవచ్చు, అది నీకు తెలియకపోవచ్చు, నష్టమేం లేదు. కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నీవు చదివితే, అది నీవు గ్రహిస్తే, అది నీవు పాటిస్తే, దాన్ని అనుసరించి నీవు ప్రవర్తిస్తే, అదే నీ బలం, అదే నీకు శక్తినిచ్చేది. నేను కొంతమంది అస్సలు చదువులేని వారిని ఎరుగుదును. నేను ప్రభు సేవకు రాకముందే ఎరుగుదాను. మా తండ్రి గారు లూకా గారు ఉండేవారు. ఆయన కొంతమందిని సేవలో తయారు చేశారు. రవిదాస్ గారు తయారు చేసినట్టుగానే, బాక్స్ గారు తయారు చేసినట్టుగానే గోదావరి ప్రాంతాల్లో కొంతమందిని తయారు చేశారు. అందులో ఒక ఆయన కృపానందం గారని, ఆయన పల్లెటూరుకి చెందిన ఆయన, అస్సలు చదువుకోలేదు. చదువు కూడా మా తండ్రి గారు మా తల్లి నేర్పించారు. వాళ్ళు మొదలుకున్నారు.
తర్వాత సువార్త నేర్పించారు, రక్షించబడ్డాడు, ప్రభువుని అంగీకరించారు. చదువు లేదు కానీ చదవడం, బైబిల్ చదవడం నేర్చుకున్నారు. ప్రార్థన చేస్తూ ప్రభుతో ఉండి శక్తి కలిగి సేవ చేసేవాడు అని వాక్యం చెప్పేవాడు ఆయన. అసలు ఆయన మాట్లాడుతుంటే నిప్పులు పడినట్టు ఉండేది. నేను విన్నాను చెవులారు, నిప్పులు పడినట్టు ఉండేది. ఏంటి ఆ బలం? కామెంటరీలు కాదు, ఇంకా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇవన్నీ నేను తగ్గించి చెప్పడం లేదు, అవన్నీ సహాయకరం, కానీ దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని ఎరిగి వాక్యముగా వీధుల్లో స్వార్థ ప్రకటిస్తుంటే పండితులు మాట్లాడలేకపోయేవారు, ఏమీ అడగలేకపోయారు. అంటే ఈ రోజులు కాదులే, అయినా అంత తేటగా సువార్త శక్తితో ఆయన ప్రకటించేవారు. వాక్యమే ఆయన ఎరిగిందల్లా వాక్యమే. నా జతపని వారు రాజారావు గారు 40 సంవత్సరాలు మేము కలిసి పనిచేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఏం చదివాడు ఆయన కాలేజ్ స్టూడెంటా? కాలేజే కాదంటే యూనివర్సిటీ అసలే తెలియదు ఆయనకి కదా. చదివింది చాలా తక్కువ, కానీ ఆయన చదివినంత మనం ఎవరూ చదవలేదు అసలు చెప్పాలంటే. తెలుగులో అప్పటికి ఉన్న ప్రతి పుస్తకం బైబిల్ సంబంధంగా లారన్ గారు రాసిన, భక్సింగ్ గారు రాసిన, ఫాక్స్ గారు రాసిన, ఎవరు రామానుజులు గారు రాసిన అన్నీ చదివి ఆయన మీటింగ్ అవుతూ ఉంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత దేవయ్య గారు కానీ ఎవరైనా పుస్తకాలు మేము అక్కడ పెట్టుకుంటే ఈ పుస్తకంలో ఇలా ఉంటుంది, ఈ పుస్తకంలో ఇలా ఉంటుంది, చదువుకో, తీసుకో, కొనుక్కో, చాలా మంచిదని చెప్పేవాడు. ఆయన వ్యాపారం చేయలేదు కానీ అన్నీ చదివి అప్పటికి ఉన్న పుస్తకాలు, ఆ తర్వాత వచ్చినాయి ఆయన చదవనక్కర్లేదు, ఆయనే పుస్తకాలు ఆదికాండం నుండి ప్రకటన వరకు రాసి ప్రింట్ చేసి మనకి అందించి వెళ్ళారు. ఆయనకి తెలిసింది వాక్యం. గంటలు 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 వాక్యం చదివేవాడు ఆయన. ఫాక్స్ గారు పత్రికలు చదివారు, రామానుజులు గారు కామెంటరీస్ చదివారు, బ్లాంచర్డ్, ఇంకా అనేక మంది రాసినవి, తెలుగులో ఉన్నవి. తెలుగులో లేనివి ఉంటే ఇంగ్లీష్లో ఉన్నవి, ఇంగ్లీషు తెలుగు తెలిసిన వారితో చదివించుకొని చెప్పించుకొని అక్కడ అనుభవం పొందేవాడు ఆయన. సొంతంగా ప్రభు దగ్గర కనిపెట్టి ధ్యానం చేసేవాడు. కాబట్టి చదువు కాదు, దేవుని వాక్యం ముఖ్యం. ప్రార్థన అవసరం. ప్రభు సన్నిధి మనం అనుభవించాలి. ఆయన వాక్యం మీద మనం ఆధారపడాలి. మన జ్ఞానాన్ని లేక మన దృష్టిని వేరే వాటిపై మళ్లించవద్దు, అవి సహాయకరమే. ఈ దినాల్లో నానా విధాలుగా వాక్య పరిచయం చేస్తున్న వారు ఉన్నారు, కానీ సంఘాలకు అవసరమైనది ఏంటి అంటే హెబ్రీ కాదు, గ్రీకు కాదు. హెబ్రీ నేర్చుకుంటే మంచిదే, గ్రీక్ నేర్చుకుంటే మంచి. నాకు రెండు రావు, నాకు అవసరం కూడా లేదు. తెలుగులో ఉన్నటువంటి గ్రంథమే చదివి అర్థం చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ప్రభు సహాయం చేస్తున్నాడు. వాక్య బలంతో నిండిన వాడు ఆయన. వాక్యానికి ఉన్న శక్తి మరి దేనికి లేదండి. నేను మళ్ళా చెప్తున్నాను, వ్యాఖ్యానాలకు లేదు, వాక్యంలో ఉన్న శక్తి. దేవుని వాక్యం చదువుదాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం, పైకెత్తుదాం. వాక్యమును మన పరిచర్యలో ముఖ్యమైన సాధనంగా మనం వాడుకుందాం. మరొకటి లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. నేను ఇవన్నీ తెలిసినవే మన సేవ ఎలా ఉన్నది పరీక్షించుకోవడానికి, మనం మెరుగుపరచుకోవడానికి సహాయకరంగా మాత్రమే జ్ఞాపకం చేస్తుంది. 1వ అధ్యాయం. అయ్యా, ప్రభు కొరకు ఆయత్తబడిన ప్రజలను సిద్ధపరచుటకై. మీరు కరెక్ట్గా వచనం చదువుతున్నారు. వచనం 14 నుండి ఉన్నది చదవండి. 17లో ఉన్నదన్నమాట. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. పుట్టబోయే బిడ్డ అంటే జకర్యా దంపతులకు ప్రభుత్వే ఆ గొప్ప ఈవి బాప్తిస్మిచ్చే యోహాను అంటారు కదా. ఆయన ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక ప్రత్యేకింపబడిన నజీరుగా ఉంటాడు. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అప్పటి నుండి ఎలా ఉంటాడట? పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అన్నాడు. విన్నారా? అదే మాట 17వ వచనంలో ఆత్మ, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అని చెప్పారు. విన్నారా? పుట్టినది మొదలుకొని దేంతో నింపబడినవాడు? ఆత్మతో, ఆత్మశక్తితో, ఆత్మ బలముతో నింపబడిన వాడై ఉంటాడు. ఆత్మ పూర్ణుడుగా పరిచర్య చేశాడు కొద్ది కాలం, తను ఉన్నంత కాలం. ఎవరు? స్నానికుడు, బాప్తిస్మిచ్చే యోహాను అన్నారు. ఇంతవరకు మనం ఆలోచిస్తున్నది కూడా అదే కదా. ప్రార్థన లేని పరిచర్య, ప్రభు సన్నిధి పొందని పరిచర్య, అనుభవించని పరిచర్య, వాక్యానికి విలువ ఇవ్వని పరిచర్య సంఘాలకు, సభలకు క్షేమకరం కాదు. మనం అర్థం చేసుకుందాం. ఆత్మతో నిండిన పరిచర్య, ఆత్మతో నింపబడ్డాం, ఆత్మతో నడిపించబడ్డాం. ఆత్మ మనలను అదుపు చేస్తాడు. ఏది మాట్లాడాలో నేర్పిస్తాడు, ఏది మాట్లాడకూడదో నేర్పిస్తాడు. ఆత్మలను నియంత్రించబడిన పరిచర్య, అది స్థానిక సంఘాలు కట్టబడడానికి ప్రయోజనం. కొంతమంది
దీని మనసు కలిగి ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని ప్రేమించి చక్కగా వాడబడుతున్నారు, మంచి సువార్త అందిస్తున్నారు, మంచి వర్తమానాలు అందిస్తున్నారు. వారి విషయమే నిజంగా మనం సంతోషిస్తున్నాం. అదే సమయంలో కొంతమంది జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రపంచ జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి, వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి, అసలు కట్టబడిన సంఘాలను గెలిబిలి చేసే భిన్నమైన అభిప్రాయాలు బోధిస్తున్నారు. అది సిద్ధాంతాలు కాదు, అవి అభిప్రాయాలు. క్రమమైన రీతిగా సమనిష్పత్తిలో మంచి ఆహారం తీసుకుంటే దేహానికి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఉపదేశం అయితే సంఘానికి ఆరోగ్యం. జబ్బు బోధలు, భిన్నమైన బోధలు చేసి సంఘాలను గలిబిలి చేస్తున్నారు కొంతమంది. వారు లెక్కవారు చెప్పుకోవాల్సిందే ప్రభు దగ్గర. ఆత్మతో నింపబడిన, నడిపించబడిన పరిచర్య, స్పిరిట్ గైడెడ్, ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడి చేసే పరిచర్య, అది చాలా దీవెనకరమైనది. ఆత్మతో కూడిన పరిచర్య ఏలియా చేశారు. ప్రార్థన బలం ఆయనలో ఉన్నది, ఆయన సన్నిధి బలం ఆయనలో ఉన్నది, ఆయన వాక్య బలము ఆయనకున్నది. తర్వాత ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ఆత్మ బలం, ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. అసలు ఆ కుటుంబం చూస్తే జకర్యా ఆత్మతో నిండినవాడు, ఎలిజబెత్ ఆత్మతో నిండినది, మరి యోహాను ఆత్మతో నిండి, ఇంట్లో ఉన్న ముగ్గురు ఆత్మపూర్ణులుగా ప్రభు కొరకు వాడబడ్డారు. శరీరముతో మనం నింపబడుతున్నామా? శరీర సంబంధమైన ఆవేశాలతో, ఉద్రేకాలతో మనం జీవిస్తున్నామా? లేక ఆత్మ సంబంధమైన నడిపింపగలిగి ప్రభు వాక్యాన్ని, ప్రభు యొక్క పరిచర్య ఒక సాక్ష్యం ఇచ్చిన, లేక మనం ఏది పంచుకున్నా ప్రభు ఆత్మ చేత నడిపించబడి మనం పరిచర్య చేస్తున్నామా? మనం అర్థం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం ప్రారంభించి ఆయన గురించి రాశారు. దీనిలో మనకు కనబడని ఒక మాట ఉన్నది. అది ఇంతవరకు బ్రదర్ జోసెఫ్ గారు మనకు అందిస్తూ వచ్చినటువంటి పత్రికలో ముఖ్యంగా ఉన్నటువంటి సత్యం. వర్షము పడకూడదు అని ప్రార్థన చేశాడు. మీరు ఒక జవాబిస్తే నేను దాని గురించి స్థిరపరచి మాట్లాడగలను. పడకూడదు అని ప్రార్థించాడు. పడుతుంది అనుకున్నాడా, పడదు అనుకున్నాడా? ఏమన్నారు మీరు? పడితే పడవచ్చు, లేకుంటే పడకపోవచ్చు. ఇది ఆకాశవాణి వార్తలు. ఏది ఖచ్చితంగా చెప్పరు కదండి. అది కూడా పోతాం నెమ్మదిగా. దేవుని వాక్యం అలా ఉండదు. విశ్వాస బలం. ప్రార్థించాడు, నమ్మాడు. నేను అడిగినట్టు ప్రభువు చేస్తాడు అని నమ్మాడు. మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం కూడా ఏం చేయాలి? నమ్మాలి కదా. నమ్మకపోతే జరగదు. ఇప్పుడు పత్రిక అంతా చెప్పేది అదే, సువార్తలు 4 చెప్పేది అదే. నమ్ముట, 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 నమ్మాలి. అబ్రహాము నమ్మడానికి అసాధ్యమైన పరిస్థితిలో నమ్మి విశ్వాసము వలన అతడు బలము పొందెను అని చెప్పాడు కదా. కనుక ఏలియా పరిచర్యలో ఏమున్నది? విశ్వాస బలం. విశ్వాస బలం ఉన్నది. విశ్వాసంలో ఉన్న బలం చాలా గొప్పది సిస్టర్, బ్రదర్. కాబట్టి నమ్ముట మనం నేర్చుకున్నాం. చూచేది కాదు, కానీ చూడనిది ప్రభువు చేస్తాడు, కనబడింది ప్రభువు చేస్తాడు. మనం అడిగింది అవసరాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని బట్టి ఆయన చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. ఒక జార్జ్ ముల్లర్ అంత గొప్ప బలం, అంత విశ్వాసం మనకు లేదు. కానీ కొంతవరకైనా ఆవగించంత విశ్వాసమైనా మనం కలిగి ఉండాలి. విశ్వాస బలం కలిగి ఏలియా పరిచర్య చేశాడు. 18వ అధ్యాయంలో అంటే విశ్వాస బలము అనే దానికి కనీసం 3 ఉదాహరణలు చెప్పచ్చు. ఒకటి, వర్షం పడకూడదు అని ప్రార్థించాడు, పడదని నమ్మాడు కదా. విధవరాలి కుమారుడు చనిపోతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు వచ్చిన పాపాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చావా అని అంతవరకు ఆయన ద్వారా పోషించబడి మేలు పొందిన ఆమె చాలా నిష్ఠూరంగా మాట్లాడింది. మంచం మీద ఆ బిడ్డను పరుణ పెట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాతి పెట్టడానికి స్థలం కావాలి ప్రభువా, పెట్టి కావాలి ప్రభువా, మోసేవాళ్ళు కావాలి ప్రభువా, నేను ఒక్కనే ఉన్నాను ప్రభువా అని చేస్తున్నాడా? నేను నమ్మను. ఈ కుమారుని నువ్వు బ్రతికించు అని. అప్పటి వరకు చరిత్రలో ఏమైనా జరిగిందా? జరగలేదు కదా. ఏలియా ప్రార్థన చేయగా ఒకడు లేచాడు, ఎలీషా ప్రార్థన చేయగా ఇంకోటి లేచాడు, నిజమే. కానీ అంతవరకు తాను చూడని విషయాలు నమ్మి అంత బలంగా. తర్వాత సవాలు చేసిన రోజు 18వ అధ్యాయం, అగ్ని రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏం వస్తుందిలే అనుకున్నాడా? లేదు. తప్పక ప్రభు అగ్నిని పంపిస్తాడు, దహన బలి పశు మాంసం మొత్తం వధింపజేస్తాడు. నీళ్లు కూడా ఆరిపోవడం ఆ రోజు ఆశ్చర్యించడానికి. విశ్వాసం అంటే గొప్పది. అలా నమ్మి ఆయన ప్రార్థన అద్భుతాలు ఆయన కాలంలో జరిగినాయి.
ఆయన జీవితంలో ఉన్న శక్తిని బట్టి అలాగ ఆయన చేయగలిగాడు. 18వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. 46వ వచనం చూడండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము వద్దకు వచ్చాను అన్నాడు. ఇది ఆయన హస్త బలం అన్నాడు. విన్నారా? ప్రార్థన బలం ఉన్నది, సన్నిధి బలం ఉన్నది, వాక్య బలం ఉన్నది, ఆత్మ బలం ఉన్నది, ఇక్కడే విశ్వాస బలం ఉన్నది. ఇక్కడే ఉన్నది ఆయన హస్త బలం. హస్త బలం, ప్రభు హస్తం మనల్ని బలపరచాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో అంత్యోక్యలో సంఘం అంతగా స్థిరపడి విస్తరించడానికి కారణం ప్రభు హస్తం. ప్రభు హస్తం. దేవజనులు ప్రభుదాస్ గారు ఆల్ ఇండియా వర్కర్స్ కాన్ఫరెన్స్లో ఆంధ్రాలో అంత స్వార్థ అన్ని సంఘాలు ఎలా ఏర్పడ్డాయి, అంత గొప్ప పని ఇండియా అంతట్లో ఆ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నదని ప్రశ్నిస్తే ఆయన జవాబు ఒక్క మాటలో చెప్పాడండి, ప్రభు హస్తం అని. మేము ప్రయాసపడుతున్నాం, పనిచేస్తున్నాం, బట్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు హస్తం. ప్రభు హస్తం లేకపోతే సంఘం ఏర్పడదు, సంఘాలు స్థిరపడవు. ప్రభు హస్త బలంతో మనం పనిచేయాలి అని మనం కలిగి ఉందాం. 18వ అధ్యాయంలో 30వ వచనం మనం చదువుకున్నాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా, అంటే అహాబును రమ్మని చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు. 400 మంది ప్రవక్తలు ఒక రకం, 450 మంది ప్రవక్తలు మరొక రకం. ఒక్కడే యెహోవా పక్షంగా ఉన్నాడు. మరి వారికి ముందు అవకాశం ఇచ్చాడు, వారు ఫెయిల్ అయిపోయారు. వారు ఫెయిల్ అయిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే, నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడన్నాడు. బలిపీఠము నిలిచి ఉండాలి, కానీ ఏమైంది? అది పడద్రోయబడింది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. నెగ్లెక్టింగ్ ది ఆల్టర్. బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంత విచ్చలవిడిగా జీవిస్తున్నారు. భక్తిహీనత విస్తరించిన దినాలని. ఏలియా బలిపీఠాన్ని ముందు బాగు చేశాడు, ఆయన నిలబెట్టాడు. ఇంకా తర్వాత ఏమంటాడు చూడండి, 31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలు అగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున 2 బలిపీఠములు కట్టించి, ఎన్ని కట్టించాడు? 12 బలిపీఠాలా? 2? ఒకే బలిపీఠం, జస్ట్ 1 ఆల్టర్. 12 రాళ్ళు తీసుకున్నాడు. అప్పటికే 2 రాజ్యాలుగా ముక్కలైపోయింది. అవునా కాదు? ఎవరు? 10 గోత్రాలు ఒక రాజ్యం, 2 గోత్రాలు ఒక రాజ్యం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, షోమ్రోను, యెరూషలేము రాజధాని. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ 2 గోత్రాల పక్షంగానూ లేడు, ఆ 10 గోత్రాల పక్షంగానూ లేడు, ప్రభు పక్షంగా ఉన్నాడు. యెహోవా నామమున ఆయన పని చేస్తున్నాడు. ఆయన బలిపీఠాన్ని బాగు చేశాడు. 12 రాళ్ళు తీసుకొని ఈ 12 రాళ్ల మధ్య రావలసిన ఐక్యత, దాని కొరకు ఆయన ఇష్టపడ్డాడు. ఎవరి పక్షంగా కాదు, గుంపులు చేయడం లేదు, ముఠాలు కట్టడం లేదు, సామ్రాజ్యాలు స్థాపించుకోవడం లేదు. ఇలా కొందరు పనిచేస్తున్నారు, చాలా నష్టం కలిగిస్తారు. ప్రభు దగ్గర లెక్క చెప్పడం చాలా కష్టమైపోతుంది. వారికి మేల్కోవడం మంచిది. లెట్ us నాట్ టేక్ సైడ్స్. ఎవరి పక్షం అనుకోద్దు, ప్రభు పక్షంగా ఉంది. ఎవరు వెళ్ళిపోకుండా చూసుకుందాం. కొంతమంది సంపాదిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. రిమైండర్ అనేవారు ఎంతమందిని సంపాదించేవారు, ఎంతమందిని పోగొట్టేవనేవాడు. మళ్ళీ సంపాదించడం మనమే, పోగొట్టడం మనమే. అలా సంపాదించుకోవాలి. 12 రాళ్ళు అంటే ఐక్యతలో ఉన్న బలం చాలా గొప్ప. అంటే కాని విషయాలు కాదు, వాక్య సత్యములో నిలిచి ఉండాలి, కానీ విపరీతమైన భావాలతో సంఘాలను గలిబిలి చేయకూడదు. మన అభిప్రాయాలతో సంఘాలను గలిబిలి చేయకూడదు. ప్రభుపక్షంగా ఒకటిగా నిలిచి ఎక్కడ మరమ్మతు అవసరమో అక్కడ మరమ్మతు చేసి ప్రభు కొరకు మనం సాగిపోదాం. చాలా వీలైనంత క్లుప్తంగా, ఇంకా కొంచెం క్లుప్తంగా చేయాల్సింది పొరపాటైంది. ఏలియా శక్తిగల జీవితం జీవించి పరిచర్య చేశాడు, ఫలభరితమైన సేవ చేశాడు. ఆయన జీవితానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి. 7 రహస్యాలు మనం చూసాము. 5 అయినా గుర్తుపెట్టుకోండి, 3 అయినా గుర్తుపెట్టుకోండి, 3 అయినా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన బలం ఎంత ముఖ్యమైన, ఆయన సన్నిధి బలం ఎంత అవసరం,
ఆయన ఆత్మబలం, ఆయన వాక్యబలం. ప్రభు ప్రజలమైన మనము ఆయన మహిమ కొరకే నమ్మకంగా జీవించడానికి మన సేవా జీవితం, వ్యక్తిగత జీవితం పరీక్షించుకొని చక్క చేసుకోవడానికి ఈ చిన్న కూడిక ప్రభు దీవించి ఫలభరితంగా చేయను.